హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్ నేను ఈరోజు చేసే న్యూ రెసిపీ అలసందలతో మసాలా వడలు అయితే ప్రిపేర్ చేస్తాను. ఫ్రెండ్స్ ఇవైతే క్రిస్పీగా చాలా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు వీటిని. అలసందలు ఆరోగ్యానికి చాలా మంచివండి. వెయిట్ లాస్ అవ్వని వారికి బాగా యూస్ఫుల్ ఉంటాయి. ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ప్లీజ్. ఫ్రెండ్స్ నేను ఇక్కడైతే 1/2 kg అలసందల పప్పు అయితే తీసుకున్నానండి. వాష్ చేసుకొని 5 hours నానబెట్టుకోవాలి. 5 hours తర్వాత వాటర్ మొత్తం తీసేసుకొని ఒక చిల్లుల బౌల్లో వేసుకోవాలి. పట్టుకునే అలసందల పప్పులో వాటర్ అనేవి అస్సలు ఉండకూడదండి. పిండి అనేది కొంచెం గట్టిగా పట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని 3 tablespoons ధనియాలు, 1 tablespoon జీలకర్ర, 2-3 రెడ్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. ఒక 10 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలి. 10 గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం బరుకుగా పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న పేస్టును వేరే బౌల్లో యాడ్ చేసుకోవాలి. జార్ తీసుకొని అలసందల పప్పు మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా అవసరం లేదండి, కొంచెం బరుకుగా పట్టుకోవాలి. రిమైనింగ్ది కూడా పప్పు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఫ్రెండ్స్ ఈ పప్పులో వాటర్ అనేది అస్సలు యాడ్ చేసుకోవద్దండి. మనం గ్రీన్ చిల్లీస్, రెడ్ చిల్లీస్ యాడ్ చేసుకున్న పేస్ట్లో వాటర్ కూడా అస్సలు యాడ్ చేసుకోవద్దు. 1 కప్పు పప్పు కూడా పక్కన పెట్టేసుకోవాలి. పట్టుకున్న పప్పు పేస్ట్ మొత్తం ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలి. మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని చాలా సన్నగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ పీసెస్ అనేవి చాలా చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కొత్తిమీర కూడా చాలా చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కరివేపాకు కూడా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు కూడా పప్పులో యాడ్ చేసుకోవాలి. 1 కప్పు పక్కనే పెట్టేసుకున్న అలసందల పప్పు కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. నాకు కొంచెం సాల్ట్ తగ్గినట్టు అనిపిస్తుంది, కొంచెం అయితే యాడ్ చేసుకుంటున్నానండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మనం పట్టుకున్న పిండి అనేది ఇలా ఉండాలి ఫ్రెండ్స్. ఒక పేపర్ పైన చాలా సన్నగా చేసుకోవాలి. చాలా సన్నగా అంటే చాలా సన్నగా చేసుకోవాలండి. ఈ అలసందల వడలు క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. అయితే వేడైపోయిందండి. అలసందల వడలు వేసేసుకోవడమేనండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఎప్పుడూ చేసుకునే స్టైల్లో కాక కొంచెం డిఫరెంట్గా ఇలా అలసందలతో క్రిస్పీగా వడలు ప్రిపేర్ చేయండి. చాలా చాలా బాగుంటాయండి. ఇవి కూడా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ప్లీజ్. ఫ్రెండ్స్ టేస్టీ మసాలా అలసందల వడలు అయితే రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంటాయి. చాలా సింపుల్గా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిని చూస్తేనే తినాలనిపించేంత టేస్టీగా చాలా కలర్ఫుల్గా చాలా చాలా బాగుంటాయండి. చాలా సన్నగా చేసుకున్నారంటే చాలా క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగుంటాయండి అలసందల వడలు.